హలో, నా పేరు డాక్టర్ ఓబులేసు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఎల్లారెడ్డిపేట, అశ్విని హాస్పిటల్, రాజన్న, సిరిసిల్ల. పిల్లల్లో ఫిట్స్, సీజర్స్ ఇన్ చిల్డ్రన్స్. పిల్లల్లో పురిటి పిల్లల్లో ఒక రకమైన ఫిట్స్ వస్తాయి, పురిటి పిల్లలు దాటిన పిల్లల్లో ఒక రకమైన ఫిట్స్ వస్తాయి. పురిటి పిల్లల్లో వచ్చే ఫిట్స్ను నియోనేటల్ సీజర్స్ అంటాం. ఇవి బిడ్డ పుట్టిన మొదటి రోజే ఫిట్స్ వస్తున్నట్లయితే దానికి కారణం బర్తెస్ఫిక్సియా చూసుకోవాలి. అంటే పుట్టిన వెంటనే బిడ్డ ఏడకపోవటం, లేటుగా ఏడవడం ఉన్నట్లయితే వీళ్ళలో ఎక్కువగా మొదటి రోజు ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే బ్రెయిన్ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది. దీన్ని హెచ్ఐ అంటాం, హైపోక్సిక్ ఇస్కెమిక్ ఎన్సెఫలోపతి అని జరుగుతుంది. వీళ్ళలో వచ్చే ఫిట్స్ను చాలా చాలా తక్కువగా కనిపిస్తాయి. అంటే కళ్ళు బ్లింకింగ్ రెగ్యులర్గా ఉంటుంది, కంటిన్యూస్గా చేస్తుంటారు. ఈ లిప్స్ అనేటివి ఆడిస్తూనే ఉంటారు, ఇట్లా స్మాక్ చేస్తూనే ఉంటారు. ఇట్లాంటి ఫీజర్స్ రెగ్యులర్గా కంటిన్యూస్గా కనిపిస్తున్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అవి డేంజర్ అయిన ఫిట్స్. ఇంకోటి, పుట్టిన బిడ్డ తక్కువ బరువు పుట్టినప్పుడు కానీ, లేదంటే ఎక్కువ బరువు పుట్టి తల్లికి షుగర్ ఉండి ఎక్కువ బరువు పుట్టిన పిల్లల్లో కూడా ఈ హైపోగ్లైసెమిక్ సీజర్స్, అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ తక్కువ అవుతాయి, గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఫిట్స్ వస్తాయి. ఇవి చూసుకోవాలి. పసిరికలు ఎక్కువ అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లల్లో పచ్చగా ఉండి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా చూసుకోవాలి. నెక్స్ట్, చిల్డ్రన్స్లో జ్వరంతో ఫిట్స్, జ్వరం లేకుండా ఫిట్స్ రెండు రకాలు కావచ్చు. జ్వరంతో ఫిట్స్ వచ్చినప్పుడు వీటిలో రెండు రకాలు, ప్రమాదకరమైనటువంటివి, ప్రమాదకరం కానటువంటివి. ప్రమాదకరమైనటువంటి ఫిట్స్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్, అంటే మెనింజైటిస్, మెనింగో ఎన్కెఫలైటిస్ వల్ల వస్తుంది. ఫిట్స్ ఇన్ఫెక్షన్స్తోనే కాకుండా ఎలక్ట్రోలైట్స్ డిస్టర్బెన్స్, అంటే డిస్ఎలక్ట్రోలోమియా, అంటే సోడియము, కాల్షియము, షుగర్ లెవెల్స్ తగ్గడం, వీటి వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. ఇవి రెండు కాకుండా ప్రమాదకరం కానటువంటివి ఫీవరు విత్ సీజర్స్, ఫిబ్రైల్ సీజర్స్ అనేవి కామన్గా వస్తాయి. ఇవి ఎక్కువగా 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో ఎక్కువగా జరుగుతాయి. ఫీవర్ అనేది హై గ్రేడ్ ఫీవర్, ఎక్కువ ఫీవర్ రావడం వల్ల బ్రెయిన్ ఇరిటెంట్ అయ్యి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి ఫిబ్రైల్ సీజర్స్. ఫిబ్రైల్ సీజర్ వచ్చినప్పుడు వెంటనే మనం దగ్గరున్న హాస్పిటల్ సంప్రదించాలి. కానీ ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే మిడాజోలం నేసల్ స్ప్రే అనే డాక్టర్ గారు రాసిచ్చినటువంటి డ్రగ్ను ముక్కులో స్ప్రే చేయాలి. అంతేకాదు, ఒకవేళ అది కూడా కుదరినప్పుడు రెక్టమ్ ద్వారా ఈ సీజర్ స్టాప్ చేసే డ్రగ్ రెక్టల్ డైజెపమ్ కానీ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత వెంటనే దగ్గరున్న హాస్పిటల్ సంప్రదించాలి. ఫిబ్రైల్ సీజర్స్లో ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఈ జాగ్రత్తలు, ఫీవర్ వచ్చినప్పుడు వెంటనే ఫీవర్ను గుర్తించవలసి ఉంటుంది. ఆ ఫీవర్ వచ్చిన కారణాలను గమనించాలి. ఆ కారణాలు ఇవి డేంజర్ రకమైన ఫిట్సా లేకుంటే నాన్ డేంజర్ ఫిట్సా అనేది తెలుసుకోవాలి. ఇంకోటి, జ్వరం లేకుండా ఫిట్స్ వస్తాయి. వీటిని ఏఫిబ్రైల్ సీజర్స్ అంటారు. ఇవి ఎక్కువగా ఎపిలెప్సీ సీజర్స్ అంటారు, ఎపిలెప్టిక్ సీజర్స్. ఇవి 2 సార్లు రావాలి ఎపిలెప్టిక్ సీజర్స్. దీన్ని అన్ప్రొవోక్డ్ సీజర్స్ అని కూడా అంటారు. ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా సీజర్స్ వస్తున్నాయి కూడా వాళ్ళ పిల్లల్లో కూడా రావచ్చు. ఎక్కువగా జెనెటిక్, ఇడియోపతి కారణం తెలియదు, ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్, చిన్నపిల్లల తలలో పురుగు ఉంటుంది. న్యూరోసిస్ట్ సర్కోసిస్ కానీ, లేదంటే టీబీ సంబంధించిన గడ్డ కానీ ఉంటే, ట్యూబర్కులోమా ఉంటే, దానివల్ల కూడా రిపీటెడ్గా ఫిట్స్ వస్తాయి పిల్లల్లో. యూజువల్గా ఓల్డర్ చిల్డ్రన్స్ అబోవ్ 5 years వస్తుంటాయి. వీళ్ళను కూడా మనం ఒకసారి వీళ్ళలో బిహేవియరల్ సింటమ్స్ కూడా కనపడతాయి, ఇరేషనల్ బిహేవియరల్ సింటమ్స్ కనపడతాయి, పనులు కొరకడం కానీ ఇటువంటి రెగ్యులర్గా కనిపిస్తుంటే మనం డాక్టర్ సంప్రదించి దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, సీజర్స్ లాగా కనిపిస్తాయి కానీ సీజర్స్ కాదు, వాటిని సీజర్ మిమిక్స్ అంటాము. ఇవి బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటే బాబు పెయిన్ఫుల్ స్టిమ్యులై అనేది తగిలితే, అంటే సపోజ్ కింద పడ్డాడు, హెడ్ ట్రామా జరిగింది, వెంటనే పెయిన్కి బేబీ ఏడ్చి బ్రెత్ అనేది హోల్డ్ చేస్తుంది ఎక్స్ప్రెషన్. దానివల్ల బేబీ ఒక్కోసారి బులుగు రంగు లేక మారడం కానీ, లేదా పాలిపోయినట్టు ఉండడం కానీ, స్పృహ కలపడం కానీ జరుగుతుంది. ఇవి ఫిట్స్ అనుకుంటాం కానీ ఫిట్స్ లాగా కనిపిస్తాయి. ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటే యూజువల్గా ముఖ్యంగా ఇది 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఎక్కువగా వస్తాయి. వీటికి ఐరన్ తక్కువ ఉన్నా కూడా మనం ఇవి అనేది బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ పెరుగుతాయి. కాబట్టి మనం ఐరన్ రిచ్డ్ ఫుడ్స్, ఎక్కువ ఆకుకూరలు, నట్స్ ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఐరన్ సిరప్స్ కూడా వాడాలి. ఇంకోటి, సింకోపు ఈ వ్యాసోవాగల్ సింకోపు, అంటే భయంకు, లేదంటే హైపోటెన్షన్ సింకోపు. ఇంకోటి, ఎక్కువసేపు నిలబడడం వల్ల, లేకుంటే ఈ హైపోగ్లైసెమిక్ సింకోప్స్ కానీ జరుగుతాయి ఫాస్టింగ్లో ఉన్నప్పుడు పిల్లల్లో కూడా. కాబట్టి ఇవి కూడా సీజర్స్ లాగా కనిపిస్తాయి కానీ సీజర్స్ కాదు. ఇంకోటి, కార్డియాక్ సింకోప్స్ అంటాం. అంటే కార్డియాక్ సంబంధించినటువంటి రిథంలో సంబంధించిన డిస్టర్బెన్స్ జరిగితే క్యూటీ సిండ్రోమ్స్ అంటాం. వాటిలో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా కార్డియాక్ సింకోప్ కూడా జరగవచ్చు. ఇవి డేంజర్. ఇట్లా ఉన్నప్పుడు కూడా ఒకసారి డాక్టర్ సంప్రదించాలి.